హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. కొన్ని రోజుల నుంచి వీడియోలు అయితే చేయట్లేదు. కొంచెం బద్ధకం వేసి అయితే వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి. ఈసారి నుంచి అయితే మంచి వీడియోలు, మంచి కంటెంట్లు అయితే మీ ముందుకైతే వస్తాను. మీరు చేస్తున్న సపోర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోలు చేయట్లేదు ఏంటి అనేది. ఏం లేదండి, కొంచెం అయితే బద్ధకం, చిన్న చిన్న రీజన్సే, పెద్ద ఇదేం కాదు. అలాగే మనకి మొన్న స్వాతంత్ర దినోత్సవ రోజునైతే ఫ్రీ బస్సులు అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు అని అయితే ఈ ఈవెంట్లో అయితే పాల్గొని నేను కూడా అటు వెళ్ళే దారిలో అయితే నేను చూడడం అయితే జరిగింది. అలాగే వీడియో తీసి మంచిగా అయితే పెట్టాను మీ ముందు అయితే. అలాగే ఫ్రీ బస్సుల గురించి అయితే నా చిన్న అభిప్రాయం అయితే మీ ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఈ ఫ్రీ బస్ గురించి చెప్పే అంత పెద్దవాడిని అయితే కాదండి. కానీ ఫ్రీ బస్సు బదులు సగం రేటుకి ఆడవాళ్ళకి టికెట్ కొట్టుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల చాలా వరకు కొంత ఆర్టీసీకి నష్టం కూడా జరుగుతుంది. అలాగే ఆటో వాళ్ళు కానీ, ర్యాపిడో లాంటి వాళ్ళకైతే కొంచెం నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే రోజువారీ వాళ్ళకు వచ్చే ఆదాయంలో కొంచెం మనం తగ్గినట్టే ఉంటుంది. అలాగే తెలంగాణ లాంటి స్టేట్లో నడుస్తుంది కదా ఫ్రీ బస్సులు, వాళ్ళకి ఏంటి అని మీరు అడగచ్చు. కానీ ఏంటంటే తెలంగాణలో మనకి 4 స్టేట్ల నుంచి అయితే వర్కర్స్ అయితే అక్కడ మనకైతే ఉపాధి కోసం అయితే వెళ్తామండి. వాళ్ళకైతే అక్కడ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఉపాధి కోసం చాలా స్టేట్ల నుంచి వెళ్ళాం కాబట్టి వాళ్ళకి జరుగుబాటు అయితే జరుగుతుంది, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అలాంటిది మన స్టేట్లో అయితే మీకు తెలిసిందే, మనం ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు ఆలోచించి